జగదాత్రికి మళ్ళీ దూరమైపోయిన నిషిక. బాధలో జగదాత్రి. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిషిక ఇంట్లో అందరితో ఆ భద్రం చిలకమ్మ భర్త కాదన్న నిజం చెప్పేస్తుంది. ఇదంతా అత్తయ్య గారు ఆడుతున్న నాటకం అని కూడా చెప్పేస్తుంది. అప్పుడిక సుధాకర్, చిలకమ్మని అంతగా బాధ పెడతావా? ఇదంతా నువ్వు ఆడుతున్న కుట్ర. ఇంతకు తెగిస్తావని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు భూమి మీద మనుషులు లేరని బ్రతుకుతున్నావా? చస్తే ఏంటి, ఈ బ్రతికే బదులు ఇంకొకసారి నీ మొహం కూడా నాకు చూపించకు అని చెప్పేసి, ఇక నువ్వు ఆడుతున్న ఈ నాటకాలు ఇవన్నీ ఇంకెన్ని రోజులు చూస్తూ సహించమంటావు? నువ్వు ఇంకొకసారి ఇలాంటివి చేస్తే ఇంట్లో నుంచి మెడపట్టి బయటికి గెంటేస్తాను అని చెప్పేసి ఇక వైజయంతిని చీకొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంతలో కౌశికి కూడా వైజయంతితో, ఏంటి పిన్ని నువ్వు ఇంతలా దిగజారాలా? ఇలా దిగజారి బ్రతకడం అవసరమా పిన్ని? ఇలాంటివి నీకెందుకు పిన్ని? ఇలా నువ్వు మాకు చెప్పాల్సింది పోయి మేం మీకు చెప్పే పరిస్థితి తీసుకొస్తున్నావు ప్రతిసారి అని చెప్పేసి, చిలకమ్మ ఏమై అనుకోకు చిలకమ్మ, సారీ చిలకమ్మ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలో ఆ వైజయంతి నిషిక మీద చాలా కోపంగా ఉంటుంది. ఇక ఆ వైజయంతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక జగదాత్రి ఉండి, చాలా థ్యాంక్స్ నిషి, నువ్వు నిజం చెప్పుండకపోతే పాపం చిలకమ్మ బతుకు ఏమైపోయేదో ఏంటో అని చెప్పేసి అంటుంటే, అప్పుడు నిషి ఉండి, పర్వాలేదక్క, నేను చిలకమ్మ మీద అనవసరంగా ఇలాంటి పాపపు పని చేయడానికి నేను కూడా అత్తయ్య గారికి తోడయ్యాను అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దివ్యాంక ఆల్రెడీ వైజయంతికి ఇక ఆ జగదాత్రిని నిషికని విడదీయాలని చెప్పేసి ఒక ప్లాన్ చెప్పుండుంటుంది. అప్పుడు ఇక వైజయంతి జగదాత్రి వాళ్ళు ఫుడ్ తింటున్న సమయంలో, అందరూ కలిసి భోజనం చేస్తున్న సమయంలో జగదాత్రి ఫోన్ తీసుకుని తన రూమ్లోకి వెళ్తుంది. వెళ్ళి ఆ దివ్యాంక చెప్పినవన్నీ చేసేస్తుంది. మళ్ళీ ఏం తెలియనట్టుగా జగదాత్రి ఫోన్ ఎక్కడుందో అక్కడే పెట్టేస్తుంది. ఇక మరుసటి రోజు ఉదయం అవ్వగానే వైజయంతి కిందకి వచ్చి, అమ్మి కౌశికి, అమ్మి నిషి, అందరూ కిందకి రండి అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. అప్పుడు సుధాకర్ ఉండి, మళ్ళేం కొంప మునిగిందని అందరినీ ఇలా అరుస్తూ పిలిచావు అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఇక వైజయంతి ఉండి, ఈ జగదాత్రి గురించి అసలు నిజం మీ అందరికీ తెలవాలనే అందరినీ కిందకి పిలుస్తున్నాను అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఇక సుధాకర్ ఉండి, మళ్ళీ ఇంట్లో ఏం నిప్పు పెట్టాలని చూస్తున్నావు? నువ్వు ఇంట్లో గొడవలు తేకుండా మనశ్శాంతిగా ఉండలేవా? మనుషులని ప్రశాంతంగా బతకనివ్వవా? అందరూ సంతోషంగా ఉంటే అంతకుళ్ళేంటే నీకు అని చెప్పేసి అంటాడు. అప్పుడు వైజయంతి ఉండి, నువ్వు కాస్త గమ్మునుంటావా? నేను చెప్పింది చూస్తే మీకే అర్థమవుతుంది ఈ జగదాత్రి ఎలాంటిదని, నా అబ్బోడిది, నా నిషి జీవితం ఎలా నాశనం చేయాలని చూసిందో అని చెప్పేసి ఇక తన ఫోన్లో ఉన్న మెసేజెస్ అన్నీ ఇక కౌశికికి చూపిస్తుంది. ఆ మెసేజెస్ చూడగానే కౌశికి ఇక నిషిక కూడా షాక్ అయిపోతారు. ఇక ఇంతలో కేదారు, జగదాత్రి ఉండి, అందులో ఏం మెసేజెస్ ఉన్నాయి అత్తయ్య, ఒకసారి ఇలా ఇవ్వండి అని చెప్పేసి వైజయంతి చేతిలో నుంచి ఫోన్ తీసుకుంటారు. ఇక అప్పుడు ఈ కేదార్ ఆ ఫోన్ని తీసుకుని అందులో ఉన్న మెసేజెస్ని చదువుతాడు. అది చూసి కేదార్కి దిమ్మ తిరిగిపోతుంది. కేదార్ కూడా షాక్ అయిపోతాడు. ఇక ఇంతలో ఆ వైజయంతి ఉండి, ఏంటి కేదారు, ఆ ఫోన్ చూసి నీకు కూడా మైండ్ పోయినట్టుంది కదూ? మీ భార్య చేసిన పనికి నేనే నమ్మలేకపోయాను. ఇదంతా చేసింది నీ భార్య జగదాత్రి అని తెలియక నిషి ఈ కోపమంతా ఆ దివ్యాంక మీద చూపిస్తుంది. ఇదంతా చేసింది ఈ జగదాత్రే నమ్మి నిషి, నేను నీకు చెప్తూనే ఉన్నాను దీన్ని నమ్మకని. ఇప్పుడు చూసావా ఎక్కడి దాకా వచ్చిందో పరిస్థితి, నీ కల్లారా నువ్వే చూడు అని చెప్పేసి అంటుంది. ఇక ఇంతలో జగదాత్రి కేదార్ చేతిలో నుంచి ఫోన్ లాక్కుని అందులో సోనీతో జగదాత్రి చాటింగ్ చేసినట్టుగా ఉండుంటుంది. అది చూసి జగదాత్రి షాక్ అయిపోతుంది. ఇక వైజయంతి ఆ ఫోన్ని జగదాత్రి
చేతిలో నుంచి లాక్కొని అమ్మి నిషి నువ్వే చూడొకసారి అని చెప్పేసి మళ్ళీ నిషికకి ఇస్తుంది. నిషిక ఆ చాట్స్ చదివి చాలా అంటే చాలా షాక్ అయిపోతుంది. ఇంతలో జగదాత్రి నిషి షాక్ అవ్వడం గమనించి నేను నిజంగా చెప్తున్నా నిషి, ఆ మెసేజెస్ ఎలా వచ్చాయో నాకు తెలియదు, అసలు నాతో ఆ సోనీ నంబరే లేదు అని చెప్పేసి అంటుండగానే ఇంతలో జగదాత్రి ఫోన్కి ఇక ఆ సోనీ ఫోన్ చేస్తుంది. ఇక ఇంతలో ఆ వైజయంతి ఉండి అమ్మి నిషి ఆ ఫోన్ ఖచ్చితంగా సోనీయే చేసుంటుంది, నువ్వు ఒకసారి ఆ ఫోన్ని లిఫ్ట్ చేసి మాట్లాడు, నీకే అర్థమవుతుంది అని చెప్పేసి అంటుంది. ఇక అప్పుడు నిషిక ఆ సోనీ ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది. ఇక అప్పుడు అవతల నుంచి సోనీ ఆ మేడం జగదాత్రి మీరే కదా మాట్లాడుతున్నది, అయినా మీ ఫోన్ మీతోనే ఉంటుంది లేండి, మీరు చెప్పినట్టుగానే యువరాజు నిషిక మధ్య గొడవలు ఏర్పరిచాను, వాళ్ళిద్దరిని విడగొట్టడానికి ట్రై చేశాను, వాళ్ళిద్దరూ విడిపోయారు కదూ, నేను మీరు చెప్పినట్టే చేశాను కదూ, మీకు ఓకే కదా మేడం, ఇప్పుడు మీరు సంతోషంగానే ఉన్నారు కదా అని చెప్పేసి ఇక మాట్లాడుతూనే ఉంటుంది. ఆ మాటలన్నీ విని నిషికకి చాలా బాధ అనిపిస్తుంది. ఇక ఇదంతా వింటున్న జగదాత్రి చాలా బాధపడిపోతుంది. నాకు తెలియదు నిషి, నేను నిజం చెప్తున్నాను అని చెప్పేసి అంటూనే ఉంటుంది. ఇక ఇంతలో నిషిక ఆ ఫోన్ని కట్ చేస్తుంది. అప్పుడు వైజయంతి ఉండి చూసావా కౌశికి ఎలా చేసిందో, అమ్మి నిషి ఇప్పటికైనా నీకు అర్థమైందా ఈ జగదాత్రి ఎలాంటిదో అని చెప్పేసి ఇక మాట్లాడుతూనే ఉంటుంది. సుధాకరు కౌశికి అందరూ షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు. జగదాత్రి మాత్రం నిజం చెప్తున్నాను, ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలియదు, అసలు ఆ సోనీ నంబర్ కూడా నా దగ్గర లేదు, అలాంటిది ఈ చాటింగ్ వల్ల ఎలా వచ్చాయో నాకు అర్థం కావట్లేదు నిషి, నేను నిజం చెప్తున్నాను నిషి అని చెప్పేసి అనడంతో అప్పుడు నిషిక ఏడ్చుకుంటూ అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక జగదాత్రి గుండె పగిలిపోతుంది. తన చెల్లి ఇన్ని రోజుల తర్వాత తనకి దగ్గరైనందుకు పాపం జగదాత్రి చాలా హ్యాపీగా సంతోషంగా ఉండింది ఇన్ని రోజులు. కానీ నిషిక ఒక్కసారిగా జగదాత్రిని అపార్థం చేసుకుని రూమ్లోకి ఏడ్చుకుంటూ వెళ్ళడం చూసి జగదాత్రి గుండె పగిలిపోతుంది. కేదార్ కూడా చాలా బాధపడిపోతాడు. పాపం జగదాత్రి ఇన్ని రోజులు చాలా హ్యాపీగా ఉంది, తన చెల్లి తన సొంతం అయిపోయిందని, తను అక్కడికి అంటూనే ఉంది తను ఎక్కడ దూరం అయిపోతుందోనని, అన్నట్టుగానే అయ్యింది అని చెప్పేసి ఇక బాధపడిపోతూ ఉంటారు. ఇంతలో కౌశికి ఇదంతా జగదాత్రి చేసిందంటే నాకు నమ్మాలనిపించట్లేదు, అసలేంటిది జగదాత్రి అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు సుధాకర్ ఉండి కళ్ళ ముందు అన్ని ప్రూఫ్స్ కనిపిస్తుంటే మళ్ళీ తనని అడుగుతావేంటమ్మా, అయినా నిషిక నీ గురించి ఇంత ఆలోచిస్తుంది, నిషిక మారే టైంలో నువ్వు ఇలా చేయడం కరెక్టేనా, అసలు నిషిక విషయంలో నువ్వు ఆలోచించింది కరెక్ట్ కాదు జగదాత్రి, నువ్వు మంచిదాని అనుకున్నాను కానీ ఇలా ప్రవర్తిస్తావని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పేసి సుధాకర్ అంటాడు. ఆ మాట వినగానే జగదాత్రికి చాలా బాధ అనిపిస్తుంది. జగదాత్రి అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక కేదార్ కూడా జగదాత్రి వెనకాలే వెళ్తాడు. వైజయంతి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మయ్య, దివ్యాంగ చెప్పినట్టుగా చేశాను, ఇక నా కోడలు ఆ జగదాత్రిని అస్సలు నమ్మదు, ఈవిడ కోసం ఆవిడ గారు ఉపవాసాలు ఉంటారంట, ఉపవాసాలు ఇప్పుడు చేసుకోండే ఉపవాసాలు అని చెప్పేసి సంతోషంగా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక ఇంకొక వైపు ఇక కేదార్ జగదాత్రి దగ్గరికి వెళ్ళి జగదాత్రి ఊరుకో జగదాత్రి అలా బాధపడకు అని చెప్పేసి అంటుంటాడు. అప్పుడు జగదాత్రి ఉండి ఏంటి కేదార్ ఇలా అయిపోయింది, నేను అన్నట్టుగానే జరిగింది, నా చెల్లి ఒక్కరోజు కూడా నాతో నా ప్రేమగా ఉండక ముందుకే భగవంతుడు నా చెల్లిని అప్పుడే నాకు దూరం చేసేసాడు అని చెప్పేసి పాపం అది నన్ను నమ్మింది, ఇప్పుడు నేనే చేశానని అక్కడ ప్రూఫ్స్ చూసే వరకు ఎంత
బాధపడిందో, దాని గుండె ఎంతగా గాయపడిందో అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు కేదార్, అదేంటి ధాత్రి అలా ఆలోచిస్తున్నావు, మనం పోలీస్ వాళ్ళం, మన స్టైల్లో ఆలోచించి దీన్ని మనం త్వరలోనే పరిష్కరించాలి, లేదంటే నిషిక నీకు అతి త్వరలో చాలా దూరం అయిపోయే అవకాశం ఉంది, ఇది అసలు ఎలా సృష్టించబడిందో మనం కనుక్కోవాలి అని చెప్పేసి ఇక కేదార్ అంటాడు. జగదాత్రి నిషికలు మళ్ళీ కలవనున్నారా? అసలు ఏం జరగబోతుంది?